ఈ జిల్లా కమిటీ సమావేశంలోని భవన నిర్మాణ కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని, భవన నిర్మాణ కార్మికుల శ్రమ దోపిడీని గురించి మాట్లాడవలసి ఉంది. ఈ రంగంలో ఈ భారతదేశంలోనే వ్యవసాయ రంగం తర్వాత మొదటిది వ్యవసాయ రంగం అయితే రెండోది భవన నిర్మాణ కార్మిక సంఘం రంగమే. ఈ భవన నిర్మాణ కార్మిక సంఘం ముందుండాలని చెప్పేసి ప్రతి మానవుడికి, భారతదేశంలో పుట్టిన, భూమి మీద పుట్టిన ప్రతి జీవికి కూడు గూడు ఎంతైతే అవసరం ఉందో ఈ భవన నిర్మాణ కార్మిక సంఘాల శ్రమ శక్తి కూడా అంత అవసరం ఉంది. ఈ కార్మికులు లేకపోతే మనం ఉండటానికి స్థానం లేదు, మనం ఉండటానికి లేదు. అట్లాంటి కార్మిక సంఘానికి కావాల్సిన వేతనాల్ని, అట్లాంటి కార్మిక సంఘానికి రావాల్సిన ఫండ్స్ని, అట్లాంటి కార్మిక సంఘం శ్రమతో దాచుకున్న సెస్సుల్ని ప్రైవేటు వ్యవస్థకి అప్పచెప్పడానికి కోసం కేంద్ర గవర్నమెంటు, రాష్ట్ర గవర్నమెంటు సిద్ధమయ్యి ప్రైవేటు సంస్థలకు అప్పచెప్తా ఉన్నది. వాటికి వ్యతిరేకంగా 7వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు అడ్డాలలో ప్రచారం చేయాలి. 10వ తారీఖు జిల్లా కలెక్టర్ గారి ముందు ధర్నా చేయాలి, మెమోరాండం ఇవ్వాలి. అట్నే 10వ తారీఖు లేబర్ ఆఫీసు ముందు ధర్నా చేయాలి, మెమోరాండం ఇవ్వాలని చెప్పేసి భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు భవన నిర్మాణ కార్మిక సంఘం ఐఎఫ్టియు ఆధ్వర్యంలోని ఈ ప్రోగ్రాం తీసుకోనున్నది. ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి కార్మికులందరూ ఏకమయ్యి ఏ సంఘం ఎవరు ఏంటనేది చూడకుండా కార్మిక హక్కుల కోసం 29 కార్మిక హక్కుల్ని కాలరాస్తూ 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చిన ఈ లేబర్ కోడ్లకి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి, ఈ లేబర్ కోడ్లని రద్దు చేసేంత వరకు పోరాడాలని చెప్పేసి, 60 సంవత్సరాలు దాటిన కార్మికుడికి 6,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని చెప్పేసి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి, కార్మిక పిల్లలు, భవన నిర్మాణ కార్మిక పిల్లలు, చదువుకున్న పిల్లలకి ప్రతి వాళ్ళకి ఉద్యోగ అవకాశం కల్పించాలని చెప్పేసి, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ని వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఈ కార్మిక సంఘం పోరాటానికి సిద్ధమవుతా ఉన్నది. ఈ పోరాటాన్ని బలపరిచి కార్మికులు, కర్షకులు అందరూ కలిసి ముందు పోవాలని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన భవన నిర్మాణ కార్మిక సంఘానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. 7వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు భవన నిర్మాణ కార్మిక సంఘాల సెంటర్లలో, అడ్డాలలో ప్రచారం చేసి కార్మికులకు రావాల్సిన హక్కుల్ని కాపాడాలని చెప్పేసి మొత్తం పూర్తి మాట్లాడాలి. కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ బోర్డులో ఉన్న నిధుల్ని ఎల్ఐసి వాళ్ళకి అప్పచెప్పడం గురించి, ఇప్పుడు భారతదేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పించే రంగమే భవన నిర్మాణ రంగం. ఇలాంటి రంగాన్ని సంక్షేమ బోర్డులో బీదోళ్ళు అంటారు, కూలీ నాలి చేసుకునేటోళ్ళు లేబరు. అలాంటి బీదవాళ్ళు సంక్షేమ బోర్డులో వాళ్ళ పిల్లలకి మ్యారేజ్ గిఫ్ట్ కానీ, ఏమైనా యాక్సిడెంట్లు కానీ చనిపోతే సహజ మరణానికి ఆ గిఫ్ట్లు అనేది పెట్టారు. ఆ ఇన్సూరెన్స్ని ఇంతకుముందు లేబర్ సంక్షేమ బోర్డు ద్వారా ఇచ్చేది, ఇప్పుడు ఎల్ఐసి వాళ్ళకి అప్పచెప్తున్నారు. ఆ ఎల్ఐసి వాళ్ళకి అప్పచెప్పడం వల్ల ఎటువంటి బీద వాళ్ళకి ఎటువంటి ఉపాధి దొరకదు. ఈ ఎల్ఐసి వాళ్ళకి అప్పచెప్పకుండా యథాతథంగా ఇంతకుముందు ఎలాగైతే ఇచ్చారో అలాగే ఇచ్చేటట్టుగా చేస్తే చాలా మంచిది. దీని గురించి అక్టోబర్ 7వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు అడ్డాల మీద కరపత్రాలు పంచుకుంటూ ప్రచారం చేసి 10వ తారీఖు రోజున కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. అలాగే లేబర్ ఆఫీస్ ముందు ధర్నా చేసి లేబర్ కమిషనర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. అలాగే అక్టోబర్ 15వ తారీఖు హైదరాబాద్ సంక్షేమ బోర్డులో అత్యధికంగా కార్మికులు వెళ్ళి అక్కడ ధర్నా చేసి ఆ సంక్షేమ బోర్డులో కమిషనర్ గారికి వినతి పత్రం అందించడం జరుగుతుంది. దీనికి అత్యధికంగా కార్మికులందరూ ఏకమై ఒక తాటి మీదకి వచ్చి అత్యధిక జనాభాతో వచ్చి ఆ ధర్నా చేసి వాళ్ళకి వినతి పత్రం అందించడం వల్ల మన కార్మికులకు ఏమైనా మేలు జరగవచ్చేమోనని ఉద్దేశించి అత్యధికంగా రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఉద్దేశం ఏంటంటే, అనేక పోరాటాలతోటి, ఎన్నో రకాల చెమటలతోటి రక్తం చిందించి ఎన్నో పోరాటాలు చేసి సంక్షేమ బోర్డు సంపాదించుకున్నారు కార్మికులు. ఆ సంక్షేమ బోర్డుని ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేతులు ఎత్తేసింది, ప్రైవేటు సంస్థకు అప్పచెప్పింది. ఇది కరెక్ట్ కాదు. ఇది మేము దీన్ని ఖండిస్తున్నాం, రాష్ట్ర కమిటీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం మన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఇంకోటి జరుగుతుందయ్యా, మొన్నటి దాకా ఇప్పుడు మన కార్మికులకు అడ్డాలు లేవు. అడ్డాలు కల్పించాలి, అడ్డాల మీద షెడ్లను కల్పించాలి, షెడ్లను ఏర్పాటు చేసి, మరుగుదొడ్లను ఏర్పాటు చేసి, మంచినీటి సౌకర్యాన్ని కూడా కల్పించాలని చెప్పి మేము ఐఎఫ్టీ తరఫున, రాష్ట్ర కమిటీ బీఓసీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా
కార్మికులు కార్మికులు రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ అక్టోబర్ 7వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు అడ్డాల మీద ప్రచారం చేసి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేసి భారీ ఎత్తున జనంతో కదిలిపోయి మెమోరండా ఇచ్చి మనం జరగబోయే ఈ సంస్థను ఈ ప్రైవేట్కి ఇచ్చిన ఈ మన బోర్డును మళ్ళీ తిరిగి ఇచ్చేదాకా మేము పోరాడతాం, మేము ఆగమని చెప్పి మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు వచ్చే అక్టోబర్ 15వ తారీఖు హైదరాబాద్ సంక్షేమ బోర్డు మీద ముందు భారీ ఎత్తున ఐఎఫ్టీ భవన కార్మిక సంఘాల తరఫున భారీ ఎత్తున ధర్నా ఉంది. ఈ ధర్నాకి మా మండలం నుంచి, ఖమ్మం జిల్లా నుంచి, రాష్ట్రం నుంచి కూడా అన్ని జిల్లాల వాదుగా కదిలి భవన నిర్మాణ కార్మికులు అత్యధిక భారీ సంఖ్యలో కదిలి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను రాష్ట్ర కమిటీ కార్మికులకు, లోకానికి పిలుపునిస్తా ఉన్నాను. Audio